బడ్జెట్ లేక పైసలు వేయలేదు అన్నాడు. ఇక కోపం వచ్చి తిట్టన కొడక. ఇప్పుడు ఆడికి పోతాం, అసెంబ్లీకి కూడా వెళ్ళి పెడతాం. ఆడ మేము మందు తాగాన తప్పం. కానీ ఎవరైనా 1000 రూపాయలు కడతాంలా ఊడ్చేదానికి 15,000 ఉన్నాయి. మాకు 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇచ్చి సర్వం చేయించుకుంటాను. ఈసారి ఏమంటే గుడ్డు పెట్టాల మీరు, రేపు సాంబారు, ఎల్లుండి కూరగాయలు, రోజుకొక తీరు పెట్టమని సార్ లేకపోతే తీసేస్తామని. తీసేయరా మాకు 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేవాడు మా ముందుకు రాని అని అన్న బీజేపీ బరబ్బరి. ఈ మీరు నేను అన్న మాటలన్నీ పేపర్కి నన్ను ఎక్కడికి ఎక్కడికి వెంట వేరే నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు మంచివేనా మమ్మల్ని 1000 రూపాయలతో 96 అయిన వాళ్ళు రోజా ఇచ్చిండు. రూపాయి పావులకు ఎట్లా ఆడతారు వాళ్ళు అని ఇచ్చి వేయండి బిడ్డ. మాకు రాజశేఖర్ ఇయ్యలే, ఈడియ్యలే, అడిగలే. ఇప్పుడు ఈయన అయితే అదే కూడా మాకు ఇంటి వరకు నెలకు జీతాలు ఇచ్చలేదు, మధ్యాహ్న భోజన బిల్లులు ఇచ్చలేదు. స్కూళ్ళకు పోతే 3 సార్లు ఎక్కువ పెట్టని వాళ్ళు ఒక్కుంటూ లేదు. ఇప్పుడు ఈయన కూడా ఎలక్షన్ మూమెంట్లో మాకు ఇంద్రపాలెంలో ధర్నా చేసినప్పుడు 10,000తో మీకు జీతం ఇస్తామా అని హామీ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మాకు అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. ప్రతి స్కూల్ కల్లా మాకు ఇదే ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఏమి చేయాలి అనుకుంటే అక్కడ కూడా మేము ధర్నాలకు దిగబడి ఉన్నాము. వాళ్ళు పోయినప్పుడు మొన్న కూడా మేము హైదరాబాద్కి వెళ్తే మాకు అరెస్ట్ చేసిండు. మమ్మల్ని మా కొంతమందిని తీసుకుపోయి అమీర్పేటలో అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాము. సాయంత్రం 7 గంటల దాకా 7ంటికి మేము మళ్ళీ వచ్చేటప్పుడు మా ఊళ్ళని తీసుకొని వచ్చినాక కూడా మళ్ళీ మేము ధర్నాకు పోతామంటే కూడా మాకు ఛాన్స్ ఇచ్చలేదు, మా బిల్లులు ఇచ్చలేదు, మా గ్యాస్ బండలేదు. పురుగుల బియ్యం ఇచ్చుడు, పురుగుల బియ్యం ఇస్తే అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. మీరు జాగ్రత్త, మీ వంటగదులు శుభ్రత ఉండాలి, గందులు శుభ్రత చెప్పినప్పుడు మాకెందుకు వాళ్ళు మనోలే అడిగి పోయి కూడా ఏమేమి ఈ పోరాటాన్ని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాలేటువంటి లక్ష్యంతో ఎదే వరకు పూర్తిగా మనం సాధించే వరకు అలసిపోకుండా ముందుకు వెళ్ళాలని అందరికీ కోరుకుంటూ పూర్తి స్థాయి